హలో అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీతురాయల్. గైస్, ఈ వీడియో అందరు లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీరు ఇప్పుడు లైక్ చేయకపోయినా కూడా ఈ వీడియో ఎండింగ్కి ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో మీ అందరికీ యష్మి బిహేవియర్ నచ్చలేదు అనేసి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో కమెంట్లు అంతా మీరు చూస్తున్నారంటే యష్మి పాపము, యష్మి గ్రేట్, అది ఇది అనేసి వస్తూ ఉంటుంది. బట్ ఈరోజు నేను యష్మి గేమ్ అనాలిసిస్ని, తన మెంటాలిటీని, తన ఆలోచనలని, తన అబద్ధాలని, తన ఫ్లిప్పింగ్ మెంటాలిటీని మొత్తం అన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఈ వీడియో యష్మి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి చూడొద్దండి. చూస్తున్నారంటే భయంకరంగా ఫీల్ అయిపోతారు. సో ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు యష్మి ఎట్లెట్లా ఫ్లిప్ చేసింది ఏంటి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకున్నాను. మేబీ నేను కొన్ని పాయింట్స్ మిస్ అయినాను కూడా ఏమో. నేను నోట్ చేసుకునే దాంట్లో ఒక 12 పాయింట్లు వచ్చినాయి అనమాట. తను ఫ్లిప్ చేసింది, అబద్ధాలు చెప్పింది, అవన్నీ కవర్ చేసుకున్న విషయాలు అవన్నీ మంచి చక్కటి కవర్ డ్రైవ్ అని చెప్పేసి అనింది. బట్ దొరికిపోయింది. సో అవన్నీ నేను చెప్పబోతున్నాను. దానికి ముందు ఒకటి మాత్రం చెప్పాలి. యష్మి షీఈస్ అ రియల్ సెల్ఫ్. యష్మి ఈజ్ యాక్చువల్లీ అ రియల్ సెల్ఫ్. తను బయట ఎట్లుంటుందో లోపల అట్లే ఉంది. షీఈ్ నాట్ యాక్టింగ్. యష్మి ఈజ్ నాట్ ఫేక్. కానీ ట్రూగా ఉండేవాళ్ళు, రియల్గా ఉండేవాళ్ళు కప్పు గెలుస్తారా, ట్రూగా ఉండేవాళ్ళు, రియల్గా ఉండేవాళ్ళు టాప్ 5 పోతారా, సేవ్ అవుతుంటారా నామినేషన్స్లో అంటే అది కరెక్ట్ కాదు. ఎట్లాంటి వాళ్ళు ట్రూగా ఉంటే సేవ్ అవ్వరు. నువ్వు ట్రూగా ఉండేది జనాలకి నీ మెంటాలిటీ నచ్చితే సేవ్ అవుతారు. ఫర్ సపోజ్ నేను కూడా బిగ్ బాస్లో చాలా ట్రూగా ఉన్నా. ఎంత ట్రూగా ఉన్నానంటే ఒక్కరోజు కూడా ఫేక్ చేసింది లేదు. కానీ నా మెంటాలిటీ జనాలకి నచ్చలేదు కాబట్టి నేను 9th వీక్లో వచ్చేసిన. ఇదే నేను ట్రూగా ఉండి నా ట్రూ సెల్ఫ్ జనాలకి నచ్చుంటే మేబీ నేను కూడా విన్నర్ అయ్యేదాన్నేమో. బట్ జనాలకి నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మార్చుకోవాలి. సో యష్మి కూడా సేమ్ అంతే. తను నటిస్తోంది, ఫేక్ చేస్తోంది, తన మెంటాలిటీని కప్పిపుస్తోంది. షీఈస్ ట్రైయింగ్ టు బీ సంబడి ఎల్స్, షీఈస్ ప్రిటెండింగ్ టు బీ సంబడి ఎల్స్. అట్లా నేను చెప్పట్లేదు. యష్మి నిజంగానే ఉంది, నిజాయితీగానే ఉంది, ఆన్ ద ఫేస్ ఉంది. షీఈస్ అ ట్రూ సెల్ఫ్. బట్ ఆ ట్రూ సెల్ఫ్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, భయంకరమైన అబద్ధాలు ఆడుతుంది యష్మి. భయంకరంగా కవరింగ్ చేసుకుంటుంది ఏదైనా చేసినప్పుడు. తూ కరేతో వచ్చా, మే కరేతో వచ్చా, తూ కరేతో లుచ్చా అంటుంది. నేను ఆడితే గేము, నువ్వు ఆడితే క్రైము అంటుంది. నాకు వస్తే రక్తము, నీకు వస్తే టొమాటో కెచప్ అంటుంది. ఆ రకంగా ఉంటుంది అనమాట తన మెంటాలిటీ. అండ్ నిన్న హరితేజ చెప్పినట్టే తనకి ఎవరైనా ఫేవరెట్స్ ఉంటే వాళ్ళ విషయంలో ఉండే రూల్స్ తనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండవు. తనకి ఇష్టం లేని వాళ్ళు మంచి చేసినా తప్పనేసి అనిపిస్తుంది, తనకి ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా మంచినే అనిపిస్తుంది. సో ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు యష్మి ఏమేమి తప్పులు చేసింది ఏమి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేసిన. అండ్ వీకెండ్లో నాగమా దగ్గర మహానటి అనేలాంటి యాక్టింగ్ కూడా చేస్తుంది. అది ఎక్కడ ఏమైనా చెప్తా. సో ఫస్ట్ వీకెండ్లో నాగమాతో తనే చెప్పింది, నేను అబద్ధాలు ఆడతాను సార్, నేను చాలా అబద్ధాలు ఆడతాను, మీరు చూసుకొని కావాలంటే. ఫస్ట్ వీకెండ్లో తనే చెప్పుంటుంది, నేను అబద్ధాలు ఆడతాను కానీ ఆపోజిట్ పర్సన్ అబద్ధాలు ఆడినారంటే నేను తీసుకోలేను, నాకెవరు అబద్ధాలు ఆడుతున్నా అనేసి చెప్పకూడదు అని చెప్పేసి అట్లా తనే చెప్పింది అనమాట. దాని తర్వాత ఫస్ట్ వీక్లో ఏం చేసిందంటే చీఫ్ అనే కసిలో ఏది పడితే అది చేసేస్తూ ఉన్నది. ఏది పడితే అది డ్యాన్స్లు వేసేది, ఆడేది. సో పక్కనోళ్ళు బాధపడతా ఉన్నారు అంటే తన దగ్గర ఎంజాయ్ చేసే ఒక మెంటాలిటీ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ సాడిస్ట్ టైప్ ఆఫ్ సైకో టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట యష్మి దగ్గర. మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, అయ్యో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడకూడదు అంటే నిజంగానే అట్లా అనిపిస్తుంది. జనరల్గా ఒక సాడిస్ట్ ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లే బిహేవ్ చేస్తుంది మణికంఠ విషయంలో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ అది కూడా కవర్ చేసుకుంటే చాలాసార్లు డ్రామాలు ఆడుతుంది. అది ఎక్కడ ఏమి అనేసి చెప్తా. సో ఫస్ట్ వీక్లో ప్రేరణ సంచాలక అయినప్పుడు మొత్తం తనదే ఉంది నామినేషన్. ప్రేరణ సంచాలక, యష్మి సంచాలక అని చెప్పేసి అర్థం కాలేదు. మొత్తం ప్రేరణని కన్ఫ్యూజ్ చేసి పడేసింది. అప్పుడు వాళ్ళ క్లాన్ కాబట్టి నువ్వు మాకు హెల్ప్ చేయాలి అంటే, అప్పుడు ప్రేరణ వచ్చి వాళ్ళ క్లానే, యష్మి వాళ్ళ క్లానే, నువ్వు మన క్లాన్కి హెల్ప్ చేయాలి, సో నువ్వు అబ్బాయికే పాయింట్ ఇవ్వాలి, నువ్వు కొంచెమన్నా చేసుంటే అబ్బాయి గెలిచేసి ఉంటాడు కదా, ఎందుకు లాస్ట్లో అబ్బాయి నిఖిల్ అని చెప్పేసి పెట్టినా, ఆ పాయింట్ కూడా మనకు వచ్చి ఉండాల్సింది, అది ఇది అని చెప్పేసి ప్రేరణని టెన్షన్ పెట్టేసి సంచాలక చేసి తలకే నొప్పి తెచ్చేసింది ప్రేరణకి. అదే ప్రేరణ వాళ్ళ క్లాన్లో, ఆపోజిట్ క్లాన్లో ఉండేటప్పుడు, సీత వాళ్ళ క్లాన్లో ఉండేటప్పుడు మొన్న జరిగిన టాస్క్లో ఏది ఐఎమ్ మెగా చీఫ్ అనే ఒక టాస్క్ వచ్చింది కదా, మెగా చీఫ్ టాస్క్లో, దాంట్లో ప్రేరణ సంచాలకగా ఉండేటప్పుడు ఆ యామ్ అనే దానికి ఐకి స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి, నువ్వు ఎట్లా అసలు ఇట్లా చేయకుండా ఉంటావు, నువ్వు హెల్ప్ చేయాలి కదా, నిఖిల్ హెల్ప్ చేశారు కదా సంచాలకగా ఉండేటప్పుడు, నువ్వెందుకు హెల్ప్ చేయలేదు అనేసి. అంటే యష్మి సంచాలక్కు ప్రేరణ అయినప్పుడు వాళ్ళ టీం అయినా వాళ్ళకే సపోర్ట్ చేయాలి, ఆపోజిట్ టీం అయినా వాళ్ళ క్లాన్కే సపోర్ట్ చేయాలి, ఏ క్లాన్లో ఉన్నా కూడా వాళ్ళకే సపోర్ట్ చేయాలి అనేసి కోరుకుంటుంది. అక్కడ నాకు చాలా డబుల్ స్టాండర్డ్ అనేసి అనిపించింది. ఎందుకంటే ప్రేరణని తన డ్యూటీ తనని చేసుకొని ఇవ్వదు. అండ్ ప్రేరణ సంచాలక్గా చేసిన దానికి ఎంత రచ్చ చేసిందో మీరు చూసిందే. అంత ఓయమ్మ స్వామి ఏమి ఇన్ని చేస్తోంది అని చెప్పేసి అనిపించింది. సో పృథ్వీ ఆపోజిట్ టీంలో ఉన్న
పృథ్వీకే సపోర్ట్ చేయాలి, తన టీంలో ఉన్న పృథ్వీనే సపోర్ట్ చేయాలి. సాక్స్ టాస్క్లో నేను చెప్తున్నా, సాక్స్ టాస్క్లో పృథ్వీ వచ్చి తన క్లాన్లో ఉండేటప్పుడు సపోర్ట్ చేయాలి అనేసి అనింది. అప్పుడు ప్రేరణ కూడా తన క్లాన్ కాబట్టి, ఆపోజిట్ క్లాన్లో సీత వాళ్ళ క్లాన్లో ఉండేటప్పుడు కూడా నువ్వు వాళ్ళకి మాకే సపోర్ట్ చేయాలి, మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత ఫస్ట్ వీక్లో సీత అండ్ మనీ వాళ్ళిద్దరికి ఆ టాస్క్ వచ్చింది కదా, ఫుడ్ టాస్క్. దాంట్లో సంచాలకంగా చేసినప్పుడు మనీ సీత ఇద్దరు వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడినప్పుడే, మొత్తం గేమ్ స్టార్ట్ అవ్వకముందే అడిగినారు, నియరెస్ట్ వాల్యూస్ ఎవరు తెస్తే వాళ్ళది కన్సిడర్ చేస్తామంటే నేను చేస్తాను, అదే కదా చెప్తున్నా అనేసి అనింది. మళ్ళీ మనీ వచ్చి 290 grams తీసుకొస్తే 250 grams కోసం, అండ్ సీత వచ్చి 340 grams తీసుకొస్తే ఎగ్జాక్ట్గా 250 వాల్యూస్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఇద్దరు పాయింట్ క్యాన్సిల్ చేసింది. ఎగ్జాక్ట్ 250 grams తెచ్చేదానికి నేను రోబో కాదు, నేను మనిషిని అని చెప్పేసి, మనీ అంటే కూడా నా పాయింట్, మనీ నా ఇష్టం. అసలు ఫస్ట్ వీక్ నుంచే మనీ మీద గ్రడ్జ్ ఒకటి పెట్టుకునేసింది, భయంకరమైన అలర్జీ ఒకటి పెట్టుకునేసింది. అసలు మణికంఠకి ఇంత సింపతి రావాలంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ యష్మినే, టాప్ రీజన్స్ యష్మినే. యష్మి అంత టార్గెట్ చేస్తుంది కాబట్టి మణికంఠకి అంత సింపతి వచ్చింది బయట జనాల్లో కూడా అనేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత వీకెండ్ నాగమావ్ అని అడిగితే, సార్ నేను అట్లా చెప్పలేదు సార్, నేను సంచాలక ప్రాపర్గానే చేశానేసి నేను అనుకుంటున్నాను సార్, నేను అసలు అలా చెప్పలేదు సార్ అనేసి అంటే మా వీడియో వేసి చూపించాడు. వీడియో వేసి చూపించే లోపల మహానటి వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాల్సింది అనమాట, ఎందుకంటే అట్లా యాక్ట్ చేసింది ఆ పిల్ల. సార్ నేను అక్కడ ఫుడ్ కోసం చూసాను సార్, వాళ్ళకి ఫుడ్, వాళ్ళు 5 మంది ఉన్నారు, 5 మంది ఫుడ్తో సఫర్ అవ్వాలి, ఇక్కడ ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరు సఫర్ అయినా పర్లేదు బట్ 5 మంది సఫర్ అవ్వకూడదని చెప్పేసి నేను ఆ పాయింట్ సీత వాళ్ళ క్లాన్కి ఇచ్చాను సార్, ఫుడ్ గురించి ఆలోచించాను సార్ అని వచ్చింది. వరే ఏమిరా ఈ యాక్టింగు అనేసి అనుకున్నాను నేను, మొత్తం కవరింగ్ యాక్టింగ్. సర్లే ఫస్ట్ వీక్ కదా ఏదో తెలియకుండా అయిపోయిందిలే అనేసి అనుకున్నాను నేను కూడా. దాని తర్వాత సరే ఫుడ్ గురించి అనేసి అనింది అనుకున్నాం, నిజంగానే అక్కడ ఫుడ్ గురించి మాట్లాడింది. లైవ్లో మీరు చూసుంటే ప్యాకెట్ స్పాయిల్ అయిపోయింది, పాల ప్యాకెట్, సీత వాళ్ళది పాల ప్యాకెట్ స్పాయిల్ అయిపోతే యష్మి వాళ్ళ పాల ప్యాకెట్ తీసుకొని వాడుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి ఒక స్టోర్ రూమ్ నుంచి ఒక నోటీస్ పంపించినాడు, మీది చెడిపోయిన ప్యాకెట్లన్నీ దోశ ప్యాకెట్లో పాల ప్యాకెట్లు ఏదైనా ఉంటే స్టోర్ రూమ్లో పెట్టండి, మేము దాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పేసి ఉంటే లోపల నుంచి యష్మి వాళ్ళ ఫుడ్ ఏది రీప్లేస్ చేయకపోతే బాగుండు, చెడిపోయిన ఫుడ్డే ఉంటే బాగుంటుంది వాళ్ళకి అని చెప్పేసి అంటుంది. నేను షాక్ అయినా, ఒక మనిషి వాళ్ళు ఎనిమికైనా సరే ఫుడ్ తినాలి అనేసి అనుకుంటారు, ఈ పిల్ల ఏమైనా అంటే వాళ్ళ ఫుడ్ స్పాయిల్ అయిపోతే బాగుంటుంది, బిగ్ బాస్ రీప్లేస్ చేయకూడదు అంటే బాగుంటుంది అని చెప్పేసి అంటా ఉంది. అసలు వాళ్ళకి ఫుడ్ అవసరం లేదా, వీళ్ళు మాత్రం ఫుడ్ తింటే చాలా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. వాళ్ళకి ఫుడ్ రావాలి అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చిన పాయింట్ అనేసి అనిందా. మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసింది, వాళ్ళ చికెన్ ప్యాకెట్లు అంతా ఎత్తుకొచ్చింది యష్మి. వాళ్ళు చికెన్ ప్యాకెట్లు అంతా ఎత్తుకొని రావడం ఎందుకు, ఒక ప్యాకెటే వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ ఫుడ్ ఎత్తుకొని రావడం ఎందుకు, వాళ్ళ పాలు టీ పొడితో సహా దొంగతనం చేసేది ఎందుకు, ప్రతి ఒక్కటి దొంగతనం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి ఫుడ్ రావాలి అనేసి అనుకున్నప్పుడు, వాళ్ళకి ఫుడ్ రావాలి కాబట్టి నేను మనీ వాళ్ళకి పాయింట్ ఇవ్వకుండా సీత వాళ్ళకి పాయింట్ ఇచ్చిన అనేసి చెప్పినప్పుడు వాళ్ళ ఫుడ్ ఎందుకు దొంగతనం చేయాలా, అక్కడ నాకు డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. ఏమి ఫ్లిప్ స్టార్ రా బావు అనిపించింది. దాని తర్వాత సీతా క్లాన్ ఆర్ నిఖిల్ క్లాన్, వీళ్ళిద్దరు క్లాన్లో ఒక క్లాన్ చూస్ చేసుకోవాలి అన్నప్పుడు యష్మి సీతా క్లాన్ చూస్ చేసుకున్నప్పుడు చెప్పిన మాటలేంటి, సోనియా కోసం, సోనియా గుచ్చుకునేలాగా నాకు వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్తాను సోనియా చెప్తే, యష్మి చెప్పింది ఏంటి, నేను ఇక్కడ ఏ ఎమోషన్స్కి రిలేషన్స్ కోసం రాలేదు, నేను స్పోర్టివ్గా గట్టిగా గేమ్ ఆడడానికి వచ్చాను, సో నేను ఆ సాయి శక్తులా పెట్టి గేమ్ మాత్రమే ఆడతాను కానీ ఏ ఎమోషన్స్ ఏ ఇది చూసుకోను అనేసి అనింది. మళ్ళీ ఈ వీకెండే ప్రేరణ నాకు నచ్చట్లేదు సార్, ఈ వారము ప్రేరణకి నాకు డిఫరెన్స్ వచ్చింది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణ ఈ వారము ఎమోషన్స్ అనేదే చూడలేదు, మొత్తం గేమ్ మోడ్లో ఉండింది, ఎమోషన్స్ అనేది పట్టించుకోలేదు, నేను ఫ్రెండ్ అనేసి కూడా తను నన్ను కన్సిడర్ చేయలేదు, అండ్ సంచాలకగా కూడా ఒక ఫ్రెండ్ అనేసి తనకు ఒక ఛాన్స్ ఇద్దాము, కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి అనుకోలేదు పృథ్వీకి అనేసి అనింది. వరే నువ్వే కదా స్వామి అన్నావు మొన్న, నేను ఫ్రెండ్స్ చూసుకునేదానికి రాలేదు, రిలేషన్స్ చూసుకునేదానికి రాలేదు, గేమ్ని టఫ్గా ఆడేదానికి వచ్చినాను అనేసి, మళ్ళీ ప్రేరణ టఫ్గా గేమ్ ఆడితే ప్రేరణ తప్పైపోయిందా అంటే, నువ్వు చేస్తే తూ కరేతో వచ్చా ప్రేరణ కరేతో లుచే క్యా జీ ఐసా బాత్ కర్ రాయే అనేసి అనుకున్నా నేను. ఒరే స్వామి ఏమిరా ఈ డ్రామా అని చెప్పేసి. దాని తర్వాత నిన్న నామినేషన్స్లో 2 ఫ్లిప్స్, ఒరే ఏమిరా ఇది, నామినేషన్స్ మొత్తం లైవ్లో చూస్తున్నప్పుడు నాకు ఫ్యూజులు ఎగరతా ఉన్నాయి యష్మి మాడుతుంటే, ఏమిరా ఇది ఒరే ఏమిరా ఇది అని చెప్పేసి. దాని తర్వాత ఏమని చెప్పిందంటే, నేను గేమ్స్లో ఏడవకండి, ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి అనేసి స్పోర్టివ్గా తీసుకోండి అనేసి చెప్తా ఉంటాను అందరికీ అని చెప్పేసి గౌతమ్ నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకునేదానికి ఈ పాయింట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే సిస్టరు, నేను గేమ్స్లో స్పోర్టివ్గా ఉండండి ఏడవద్దండి అని చెప్పేదానికి చెప్పిందంట. కానీ
తను ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకోలేదు గేమ్స్లో. ఏ గేమ్లో తను స్పోర్టివ్గా తీసుకోలేదు. ఒకటి తనైనా గెలవాలి, లేకపోతే తను ఎవరిని సపోర్ట్ చేస్తుందో వాళ్ళైనా గెలవాలి, లేకపోతే ఏడ్చేస్తుంది. ఎక్కడ స్పోర్టివ్గా తీసుకున్నట్టు? మొన్న కూడా పృథ్వీ గెలవలేదని చెప్పేసి ఏడేస్తుంది, అంతకుముందు ఎవరో గెలవలేదని చెప్పేసి ఏడేస్తా ఉంది. సో అట్లా ఏడుపు, మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి అప్పుడు అనుకోవచ్చు కదా, అప్పుడు ఎందుకు అనుకోలే? అది ఒక డబుల్ స్టాండర్డ్. దాని తర్వాత నబిల్ రేషన్ అండ్ బెడ్ డిసైడ్ చేసినప్పుడు ఫుడ్ గురించి ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఎక్కువ ఫుడ్ ఇవ్వకు, ఎందుకంటే నేను ఫుడ్ లేకపోతే ఉండలేను, ఫుడ్ లేకపోతే నేను కాన్సన్ట్రేట్ చేయలేను అని చెప్పేసి ఫుడ్ ఏమేమి ఇస్తున్నావు అని చెప్పేసి తనే మాట్లాడింది. మొత్తం ఫుడ్ పాయింట్ తీసి మాట్లాడిందే యష్మి. దాని తర్వాత నిన్న మెహబూబు ఫుడ్ గురించి ఏదో మాట్లాడి, పాల ప్యాకెట్ గురించి ఏదో మాట్లాడితే దాంట్లో డిఫెండ్ చేసుకునేటప్పుడు నేను అసలు ఫుడ్ టాపిక్కే ఎత్తలేదు, అసలు అది నా చేతుల్లోనే లేదు, నేను ఫుడ్ ఈక్వల్గా ఇద్దామని చెప్పాను, రెండు క్లాన్స్కి, కొత్త క్లాన్ వైల్డ్ కార్డ్స్కి మాకు ఫుడ్ ఈక్వల్గా ఇద్దామని చెప్పానండి. ఏ రే 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 ఎంత మాట అన్నావురా, అసలు నువ్వు అసలు చెప్పనే లేదు ఫుడ్ గురించి, అసలు ఇష్యూ నిందే యష్మికి. అండ్ గంగవ్వ కూడా అదే చెప్పి నామినేట్ చేసింది, మెహబూబ్ అదే చెప్పి నామినేట్ చేస్తున్నాడు. సో ఫుడ్ గురించి ఇష్యూ నిందే యష్మికి, మళ్ళీ ఫుడ్ గురించి నేను ఎత్తలేదు, ఇద్దరికి ఈక్వల్గా డిసైడ్ చేద్దామని చెప్పేసి అనింది. ఎవరైనా ఎపిసోడ్లో లైవ్ చూస్తుంటే వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, ఏంది రాయిదని చెప్పేసి. దాని తర్వాత గౌతమ్ సెల్ఫిష్ ఇచ్చేటప్పుడు మొన్న రాత్రి ఏం చెప్పింది, మొన్న రాత్రి అప్పటికి గౌతమ్ నామినేట్ చేయలే. సో గౌతమ్ నామినేట్ చేయలేదు కాబట్టి ఏమని చెప్పిందంటే, గౌతమ్ సెల్ఫిష్ ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించుకొని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకొని ఇచ్చాడు, చాలా క్యూట్గా అనిపించింది, పాపం వాడి దగ్గర రీజనే లేదు ఇవ్వడానికి అనేసి అనింది. మళ్ళీ నిన్న గౌతమ్ నామినేట్ చేసిన తర్వాత ఈ రాయల్ క్లాన్లో ఎవరైనా ఇద్దరిని చూస్ చేసుకోవాలి నామినేట్ చేసేదానికి మీరు కూడా అనేసి అంటే, గౌతమ్ని నేను చూస్ చేసుకుంటా, ఎందుకంటే గౌతమ్ వచ్చి గేమ్ మొత్తం బయట చూసి వచ్చాడు కదా, బట్ ఇక్కడ సెల్ఫీస్ ఇచ్చేటప్పుడు ఆలోచించాడు, సో నాకు అది చాలా సేఫ్ ప్లే ఆడుతున్నాడు అనిపించింది అనింది. నిన్ననే చెప్పింది నాకు లేట్గా ఇచ్చాడు, నాకు క్యూట్గా అనిపించిందని. ఈ రోజేమో నాకు లేట్గా ఇచ్చాడు, ఆల్రెడీ గేమ్ చూసి వచ్చాడు, కానీ ఇది సేఫ్ గేమ్ అని చెప్పేసి అనింది. అంటే యష్మికి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, నచ్చితే ఒక రూల్, నచ్చకపోతే సేమ్ రూల్ వచ్చి రివర్స్లో మాట్లాడుతుంది. అది హరితేజ ప్రాపర్గానే నామినేట్ చేసింది అనేది. దాని తర్వాత నాకు మనీ అంటేనే ఇష్టం లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలరా ఫస్ట్, అస్సలు నేను బిట్రేయల్ తీసుకోలేను, మనీని టార్గెట్ అనేసి అంటుంది. మనీని టార్గెట్ చేయట్లేదు అంటుంది, కానీ మనీకి ఫుడ్ ఇవ్వకుండా నిఖిల్కి ఇచ్చింది. ఐ హేట్ మనీ అనేసి అంటుంది, కానీ కన్ఫెషన్ రూమ్లో మనీకి మొత్తం మేము లవ్ ఇస్తున్నాం సార్, హౌస్ మొత్తం లవ్ ఉంది, సో నేను మనీకి లవ్ ఇస్తున్నాను కాబట్టి నిఖిల్ యాక్చువల్లీ వాంట్స్ ఇట్ బ్యాడ్లీ అని చెప్పేసి నిఖిల్కి ఎత్తుకోపోయి ఫుడ్ ఇచ్చింది. నిఖిల్కి ఎత్తుకోపోయి ఫుడ్ ఇచ్చేంత వరకు నేను తప్పు లేదనేసే చెప్తా, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఫుడ్ ఇచ్చుకొని ఏమైనా చేసుకొని. బట్ మనీ అంటే నాకు ఇష్టము, మనీకి నేను లవ్ ఇస్తాను, మోటివేషన్ ఇస్తాను అనేసి చెప్పి ఈడేమో మనీ మీద అంతా హేట్ చూపిస్తూ ఉంటుంది, ఐ హేట్ మనీ అని చెప్తా ఉంటుంది. అంటే ఏది నిజము? మనీని హేట్ చేసేది నిజమా, మనీని లవ్ చేసేది నిజమా? లవ్ అంటే అట్లే లవ్ చూపించేది నిజమా? దాని తర్వాత ప్రేరణ నానా పంచాయతీ చేసింది ఆ రోజు. ఏ డెసిషన్లో ప్రేరణది రాంగ్ డెసిషన్ తీసుకుంది, తన క్లాన్ కాబట్టి సపోర్ట్ చేసింది, పృథ్వీ తన క్లాన్లో లేడు కాబట్టి పృథ్వీకి పాయింట్ ఇవ్వలేదు, నబీల్ వాళ్ళ క్లాన్లో ఉన్నాడు కాబట్టి నబీల్కి పాయింట్ ఇచ్చింది తప్పు చేసినా కూడా అని చెప్పేసి ప్రేరణ సంచాలకగా అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి ఎట్లా పడిందో మనకు తెలుసు. దాని తర్వాత నేను తేజ వచ్చి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తే రోహిణి కూడా నామినేట్ చేసిన పాయింట్ మీద అసలు నేను ప్రేరణది రాంగ్ డెసిషన్ అనే చెప్పలేదు అనింది. అసలు ఏంది అట్లా గుర్తులేదా, లేకపోతే కెమెరాలు చూస్తానే అనేసి అర్థం కావట్లేదా, లేకపోతే జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవట్లేదా, 24/7 వస్తుంది అనేసి తెలీదా, మర్చిపోయిందా, తన తప్పులన్నీ బిగ్ బాస్ కవర్ చేస్తాడు అనుకుంటుందా, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎంత ఫ్లిప్పింగ్ స్టార్ అసలు ఇన్ని సీజన్స్లో ఇంత డిసానెస్ట్, ఇంత నిజాయితీ లేని ఒక కంటెస్టెంట్, ఇన్ని అబద్ధాలు చెప్పే ఒక కంటెస్టెంట్, ఇన్ని ఫ్లిప్స్ చేసే ఒక కంటెస్టెంట్ అసలు లేనే లేరు. యష్మి ఇస్ ద ఫ్లిపెస్ట్ ఆఫ్ ద ఫ్లిపెస్ట్ స్టార్స్ ఆఫ్ ఆల్ 8 సీజన్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తా అనేసి అంటుంది. ఏదో మనీ వచ్చి హక్ చేసుకుని నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా, నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇంపార్టెంట్, నాకు బయట కూడా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనేసి అంటుంది. బట్ అదే ప్రేరణ ఫ్రెండ్ అనుకున్నప్పుడు కూర్చొని అంతసేపు డిస్కస్ చేసింది, అన్ని రోజులు డిస్కస్ చేసింది ప్రేరణతో, అందరి గురించి, నిఖిల్ గురించి, పృథ్వీ గురించి, సోనియా గురించి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది. కానీ లాస్ట్కి నిజంగా సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ నిఖిల్తో సెటిల్ అయిపోయేసి ప్రేరణ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది. అదేం ఫ్రెండ్షిప్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తారా? సో అక్కడ ప్రేరణ గురించి బ్యాక్ బిచింగ్ చేసింది. అదొకటే కాకుండా కన్ఫెషన్ రూమ్లో కూడా నీ ఫ్రెండ్స్ ఎవరంటే నిఖిల్, పృథ్వీ అనేది, కానీ ప్రేరణ అని చెప్పలేదు. సో ఒక ఫ్రెండ్ ఒక చిన్న తప్పు చేస్తే సార్ట్ చేసుకోవాలని చూస్తారు, కానీ దానికి ఫ్రెండ్షిప్నే కట్ చేసుకుంటారా? అది ఏం ఫ్రెండ్షిప్? అది నాకు అర్థం కాలే. దాని తర్వాత పృథ్వీ గెలవలేదు అని చెప్పేసి నేను ఏడవలేదు సార్, అంటే వీకెండ్లో నాకు మా అవుతాం మొన్న పృథ్వీ గెలవలేదనేసి నేను ఏడవలేదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు అనేసి నేను ఏడ్చాను అనింది. మేము చూస్తున్నాం స్వామి మేము 24/7 చూస్తున్నాము, రివ్యూలు ఇస్తున్నాము, మాకు తెలుసు స్వామి, ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు, వరే ఎన్ని అబద్ధాలు, ఇప్పుడు నేను ఎన్ని అబద్ధాలు చెప్పుంటా ఇప్పటికే, ఒరే అనుకున్నా నేను.
దాని తర్వాత నిన్న కూడా ఒక రీల్ వైరల్ అయింది. ఆ రీలు నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో కూడా పెట్టినా, మీరు ఒకసారి పోయి చూడండి. నా ఫస్ట్ కమెంట్ ఓపెన్ చేస్తే మీకు ఆ రీల్ ఫస్ట్ కమెంట్ ఇప్పుడే పంపించున్న రీల్ కనిపిస్తుంది. ఏమని చెప్పిందంటే, హరితేజ అనింది, మీరు హేట్ వస్తే నామినేట్ చేస్తానే ఉంటా అని చెప్పేసి మనీకి చెప్పారంటే, నేను హేట్ కోసమే చేస్తా అని చెప్పాను, ఆ మాట నేను ఒప్పుకుంటాను. బట్ ఎప్పుడు నేను మనీని గేమ్ కోసమే నామినేట్ చేశాను కానీ నా పర్సనల్ రీజన్స్ కోసం ఎప్పుడు నామినేట్ చేయలే. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ ద గేమ్ అనింది. కానీ తను నామినేట్ చేసిన రీజన్స్, నువ్వు నాకు హార్ట్ బ్రేక్ చేసావు, నా హార్ట్ బ్రేక్ చేసావు మనీ, ఇంకా మీరు నేను నిన్నే నామినేట్ చేస్తా అనింది. అది పర్సనల్ రీజనా, గేమ్ రీజనా? హార్ట్ బ్రేక్ చేసింది గేమ్లో కాదు కదా. దాని తర్వాత నేను మనీ మీద అసలు హేట్రెడ్ క్యారీ చేయట్లేదు, నేను ఎప్పుడో మర్చిపోయాను, ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను, అట్లంతా ఏం లేదు అనేసి అనింది. కానీ ఎన్ని టాంటింగ్ డైలాగ్స్ యూజ్ చేస్తుంది మనీ కోసం. మనీ, నువ్వు రేస్లోంచి వెళ్ళిపోయావు, అమ్మయ్య, దానికన్నా హ్యాపీనెస్ నాకు ఇంకేం లేదు అనేసి అనింది చీఫ్ విషయంలో. మళ్ళీ నిన్న తేజ నామినేట్ చేస్తుంటే మనీని హైఫై ఇచ్చుకోవడం, క్లాప్స్ ఇచ్చుకోవడం, మనీ వెళ్ళిపోతే బాగుంటుంది అనుకోవడం, అదంతా హేట్రెడ్ కాదా? అదంతా టాంటింగ్ కాదా? ఎంత మోసాలు అసలు. దాని తర్వాత చీఫ్ అయ్యే టాస్క్లో నువ్వు చీఫ్ అవ్వాలా నేను చీఫ్ అవ్వాలా అని చెప్పేసి పృథ్వీ యష్మి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు ముందు పృథ్వీ గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసిందే యష్మి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాతే పృథ్వీ కూడా యష్మి నెగిటివ్స్ అని తీయడం స్టార్ట్ చేస్తున్నాడు. బట్ లాస్ట్లో నిఖిల్, అరే నేను అసలు వాడి గురించి నెగిటివ్గా చెప్పానా, ఎందుకురా అలా చేస్తాడు, నేను నెగిటివ్స్ చెప్పినట్టు అనేసి బేసిక్గా యష్మి వచ్చి ఈ ఏడుపును ఒక ఆయుధంగా వాడుకొని తను ఏడ్చేస్తే, అయ్యో పాపం యష్మి ఏడుస్తూ ఉందే, నిజంగానే యష్మి కరెక్టేమో అనేసి అనుకుంటా ఉన్నారు. ఎవరు యష్మిని కరెక్ట్ కూడా చేయట్లేదు తను తప్పు చేస్తుంటే. సో నాకేమనిపిస్తూ ఉందిరా అంటే, తను ఇట్లే నెగిటివ్ అయిపోతే మోస్ట్ ఫ్లిపెస్ట్ స్టార్ కంటెస్టెంట్ అని, మోస్ట్ వర్స్ట్ కంటెస్టెంట్ అని చెప్పి, వర్స్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్ అని చెప్పేసి బయటికి వస్తుంది. ఆల్రెడీ సోనియా వచ్చేసి వెళ్ళిపోయింది, బట్ సోనియా వెళ్ళిపోవడమే తనకు మంచి జరిగింది. మళ్ళీ యష్మికి కూడా అట్లే వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అందం ఉంది కానీ బుద్ధి లేదు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు యష్మి విషయంలో. అండ్ ఇంకోటి ఏంటి, తనే స్టార్ట్ చేశాడు కదరా అని చెప్పేసి ఏడ్చేసి అందరిని ఇంప్రెస్ చేసేయాలి, ఏడ్చేసి అందరినీ ప్రాపర్గా మంచి చేసేసుకోవాలి అన్నట్టు అనుకుంటుంది. ప్రతిసారి చేసి కవర్ చేద్దాం అనుకుంటుంది, బట్ దొరికిపోతుంది ఈ రీసెంట్ టైమ్స్లో. దాని తర్వాత నిన్న ఒక టాపిక్ వచ్చింది, ఒక మేకప్ టాపిక్ వచ్చింది. యాక్చువల్లీ ఈ టాపిక్ నైని గురించి అనుకుంటున్నాను. నైని గురించా రోహిణి గురించా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు నైని గురించి రోహిణి గురించి ఇద్దరు గురించి మాట్లాడుకున్నారు అనమాట. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే విష్ణుప్రియ కూడా ఒక కమెంట్ కొట్టింది కాబట్టి నాకు అనిపించింది దట్ విష్ణుప్రియ అండ్ రోహిణి హ్యాస్ ఎ గుడ్ బాండింగ్. సో రోహిణి గురించి విష్ణుప్రియ కమెంట్ చేసి ఉండదు కాబట్టి నైని గురించే అయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఏమని చెప్పిందంటే, పృథ్వీ అంటా ఉన్నాడు, అసలు తెల్లారితో లేసి రెడీ అయిపోయినారు, ఈ నైని రోహిణి ఇద్దరు తెల్లారితో లేసి రెడీ అయిపోయినారు, రాత్రి కూడా పడుకునేటప్పుడు మేకప్ తీయలేదంటే, మేకప్ తీస్తే చూడలేములే అని చెప్పేసి చాలా నెగిటివ్గానే అనింది. ఆ క్లిప్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి నా బ్రాడ్కాస్ట్లో. ఆ మేకప్ తీస్తే చూడలేములే అనింది. ఆ చూడలేములే అని చెప్పిన తర్వాత, అరే కరెక్టే కదరా నువ్వు చెప్పు అనేసి అనింది. విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు నవ్వుకుంటా ఉన్నారు. పృథ్వీ వచ్చి, నేను పాలిష్డ్గా చెప్పాను, నాకు కూడా అదే అనిపించింది అనేసి అన్నాడు. వాళ్ళ మేకప్ గురించి మాట్లాడుకునేది కరెక్ట్ కాదనిపించింది. అట్లయితే యష్మి కూడా ఆ పిల్ల కూడా కన్సీలర్ లేకుండా బయటికి రాదు, కళ్ళు గుంతల్లాగా ఉంటాయని చెప్పేసి ఎవరో విష్ణుప్రియ కూడా ఒకసారి కమెంట్ చేసింది. కన్సీలర్ లేకుండా వాళ్ళు బయటికి రారు, మరి అది మేకప్ కదా, మరి అది కూడా మేకప్పే కదా. సో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి, నీ ఇన్సెక్యూరిటీస్ నీకుంటాయి, అవతల వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మీద కమెంట్ చేయకూడదు అని చెప్పేసి అనిపించింది. సో అట్లా కమెంట్ చేసిన తర్వాత ఏం చెప్పిందంటే, అయ్యో మేకప్ గురించి మాట్లాడేసాను, మళ్ళీ నా గురించి మాట్లాడతారేమో జనాలు, దీన్ని ఎట్లయినా కవర్ చేయాలి అని చెప్పేసి అప్పుడు ఏమని కవర్ చేసిందంటే, అరే యూ షుడ్ లవ్ యువర్ ఓన్ స్కిన్ కదరా, వై షుడ్ యూ హైడ్ అని చెప్పేసి అంటా ఉన్నది అనమాట. మొత్తం కవరింగ్, షీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్ స్కిన్ ఎందుకు హైడ్ చేయడం అనేసి అనింది. తర్వాత విష్ణుప్రియ వచ్చి షీ ఫీల్స్ షీ హ్యాస్ ఎ గ్రేట్ స్కిన్ అనేసి అనింది. నాకు ఇది ఫర్ ష్యూర్ నైని గురించే అనింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది, ఎందుకంటే విష్ణుప్రియ రోహిణి గురించి అయితే కమెంట్ చేసి ఉండదు, ఖచ్చితంగా నైని గురించి అయి ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో అట్లా అది మాట్లాడేసి దాన్ని కవర్ చేసుకునే దానికి ఇది ఒక మంచి చక్కటి కవర్ డ్రైవ్, కానీ ఫెయిల్ అయిపోయినారు అని చెప్పేసి అనిపించింది. మన విరాట్ కోహ్లీ లాగా చక్కటి కవర్ డ్రైవ్ ఎందుకులే, పాపం విరాట్ కోహ్లీ కింగ్, ఎందుకు ఆయన గురించి మాట్లాడేది. దాని తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక పాయింట్ అనిపించింది, తను అబద్ధం చెప్పడమే కాకుండా మదర్ ప్రామిస్ చేసి కూడా అబద్ధం చెప్తుంది అనేసి అనిపించింది. సో ఇది ఎట్లా అయిపోయిందంటే పులి మేక కథ అయిపోయింది. నాన్న పులి అనేసి అరిచి ఫస్ట్ టైం వచ్చి చూసేసి పులి లేదు అనేసి అనుకుంటారు, సెకండ్ టైం వచ్చి చూసేసి పులి లేదనుకుంటారు, బట్ మూడోసారి నిజంగానే పులి వస్తే కూడా ఎవరు నమ్మరు. సేమ్ అట్లా ఏం జరిగిందంటే, ఇన్ని సిరీస్ ఆఫ్ అబద్ధాలు, సిరీస్ ఆఫ్ కవర్ డ్రైవ్లు, సిరీస్ ఆఫ్ ఫ్లిప్పింగ్లు చూసిన తర్వాత మొన్న మనీని నేను ఆయన్ని మగాళ్ళ లెక్కలోకి వేయను అని చెప్పేసి అనింది.
నేను ఆ రకంగా అనలేదని చెప్పేసి వీకెండ్ చేసి సార్ నేను అలా అనలేదు సార్, మదర్ ప్రామిస్ నేను మనీని మగాళ్ళ లెక్కలోకి అనలేదు అనింది. నేను ఫిజికల్ స్ట్రెంత్ పరంగా అన్నాను సార్, ఎందుకంటే మనీ చాలా వీక్, టాస్క్లు సరిగ్గా ఆడలేడు కాబట్టి నేను ఆ రకంగా అన్నాను, కానీ తనని జెండర్ విషయంలో అనలేదు సార్, మదర్ ప్రామిస్ అని చెప్పేసి ఆ రోజు కూడా చాలా నెగిటివ్ అయిపోతుందేమో జనాల్లోకి వెళ్ళిపోయి అని చెప్పేసి మదర్ ప్రామిస్ చేసి అబద్ధం చెప్పి కవర్ చేసినట్టు అనిపించింది. సో ఇప్పటివరకు ఒక 13 ఫ్లిప్స్ చెప్పుంటా. ఆ 13 అబద్ధాలు చెప్పిన తర్వాత ఇది ఒకవేళ నిజమే అయినా కూడా మదర్ ప్రామిస్ చేసి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అది మనకు తెలీదు. పృథ్వీ కూడా అన్నాడు, నేను కూడా మదర్ ప్రామిస్ చేసి అబద్ధాలు చెప్తాను, నేను కూడా చెప్పగలుగుతాను మదర్ ప్రామిస్ చేసి, నీ మదర్ ప్రామిస్లు నేను నమ్మను అనేసి. తను చీఫ్ అయ్యే టైంలో కూడా పృథ్వీ తీసినాడు, నువ్వు మనీ నీ మగాడు కాదు అనేసి అన్నావు కదా అని చెప్పేసి. సో ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని అబద్ధాలు, ఇన్ని కవర్ డ్రైవ్లు, ఇన్ని ఫ్లిప్లు, దీని తర్వాత ఈ మనీ మ్యాటర్ జరగడం వల్ల నాకెందుకో మనీని నిజంగానే మగాడు కాదు అని చెప్పేసి యష్మి అనేసి దాన్ని కవర్ చేసుకునేదానికి జనాలందరూ నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి మదర్ ప్రామిస్ చేస్తే జనాలు నమ్మేస్తారు, జనాలు ఎర్రిపప్పలు, తెలుగు జనాలు ఎర్రిపప్పలు అనేసి మైండ్లో అనుకునేసి అంటే వీళ్ళందరూ ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఈ కన్నడ, తెలుగు ఇట్లాంటివంతా నేను చూడను అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున నేను తమిళ్ బిగ్ బాస్కి వెళ్తే కూడా వాళ్ళు తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఓటీకొని ఉంటే అది నాకే ప్రాబ్లం. సో కన్నడ, తెలుగు అనే ఎప్పుడూ లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్ మాత్రమే. బట్ యష్మికి ఎక్కడో తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏంటి, కన్నడ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు కదా, కన్నడ దగ్గర నుంచి ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉందేమో తెలీదు, అంత అబద్ధాలు చెప్పేసుకుంటా, మొత్తం అబద్ధాలు చెప్పేసుకుంటా ఇప్పటివరకు వచ్చింది. సో మనీని ఫర్ ష్యూర్ యష్మి మగాడు కాదు అనేసి అనిందని చెప్పేసి ఇప్పుడు నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత నాకు అది కూడా అబద్ధమే అని చెప్పేసి అనిపించింది. సో నిజంగానే ఆ సెన్స్లోనే అనింది అని చెప్పేసి అనిపించింది. సో నాకేమనిపిస్తుందంటే యష్మి మధ్యలో చాలా పాజిటివ్ అయింది. అంత పాజిటివ్ అవ్వడానికి రీజన్ యష్మి మీద ఉండే పాజిటివిటీ కాదు, సోనియా మీద ఉండే నెగిటివిటీ. సో సోనియా మీద నెగిటివిటీ ఉండడం వల్ల జనాలందరికీ సోనియాని ఎదిరించింది కాబట్టి యష్మి పాజిటివ్ అయిపోయింది, యష్మి స్ట్రైట్ అనిపించింది. తన గేమ్స్ నిజంగానే బాగా ఆడుతుంది, ఫిజికల్ టాస్క్లో అమ్మాయిలు అబ్బాయిలు అనేసి తేడా లేకుండా ఆడుతుంది. ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఇన్ని అబద్ధాలు, ఇన్ని ఫ్లిప్పులు, ఈ బిహేవియర్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ యాక్సెప్టబుల్ ఇన్ తెలుగు బిగ్ బాస్, అట్లీస్ట్ మనకి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో సోనియా నెగిటివిటీ వల్ల యష్మి పాజిటివ్ అయింది, కానీ యష్మిలో పాజిటివ్ యాంగిల్ ఏది నాకు ఇప్పటివరకు కనిపించలేదు. ఒకవేళ మీకు ఏ యాంగిల్లో అయినా యష్మి పాజిటివ్ అనిపించుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యష్మియే కాకుండా యష్మి ఫ్యాన్స్, యష్మి ఫ్యాన్ పేజెస్ కూడా ఇట్లా ఫ్లిప్ స్టార్స్ లాగే ఉన్నారు. తను ఒకలాగా చెప్తే వాళ్ళు వేరేలాగా ఎడిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో కింద కూడా అమ్మనా బూతులు ఉంటాయి వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇవన్నీ పెయిడ్ కమెంట్స్ ఫర్ ష్యూర్. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. రియల్ వాళ్ళకి, రియల్గా బిగ్ బాస్ చూసే వాళ్ళకి, రియల్ బిగ్ బాస్ లవర్స్కి వాట్ ఈస్ యష్మి అని చెప్పేసి అర్థమై ఉంటుంది. సో మీకు యష్మి నిజంగా నచ్చలేదు, నా అనాలిసిస్ నచ్చుంటే, యష్మిని ఎక్స్పోజ్ చేసిన అనాలిసిస్ కానీ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అది ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఇంకా మీరు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పెట్టుకున్నారంటే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అంత చాలు ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. అందుకు దిస్ మీ యోగితురాలు సైనింగ్ ఆఫ్. అదర్ వర్స్ ఐ లవ్ యు గైస్.